నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీబీఎస్ వ్యాధికి ఉచిత చికిత్స అందిస్తున్నాం, ఆందోళన వద్దని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్య. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే, అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, ఆదాయ వనరులన్న సీఎం చంద్రబాబు. విశాఖ ఆరిలోవలో దొంగతనం నిందితులను పట్టుకున్న పోలీసులు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని, అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అందరూ ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఎందరో భక్తులు కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నారని అన్నారు. ఆ విరాళాలను పేదల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. For anybody to come to Tirupati, I am very happy. I invite all of you again for this devotional city. 21 years back, they got one idea how to run temples in future. Then they organized this organization. One vision today, it is the talk of the universal. If you see here, ITCX 25 focus on engaging, empowering and enhancing the temple economy, recognizing temple as not just spiritual centers, but also economic, cultural hubs. And also how to run the temples also they are discussing. Today there are very emotional speeches. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని అన్నారు. టెలిమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావటం లేదని స్పష్టం చేశారు. జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సచివాలయంలో ఆయన ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్స తీసుకోకుండానే చాలా వరకు వ్యాధి తగ్గిపోతుందని చెప్పారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు నేను విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. వారికి మేము చెప్పినప్పుడు గత సంవత్సరం మొత్తం రాష్ట్రంలో 301 కేసులు నమోదయ్యని చెప్పినప్పుడు వారి 301 కేసుల్ని ఒక్కొక్క కేసుని విడిగా
విశ్లేషించి కారణాలు ఏంటి, ఇంత పెద్ద మొత్తం రావడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత సిస్టమ్, మంచి న్యూరాలజీ విభాగం ఉండడము, NICU ఉండడము, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే గోదావరి జిల్లాల నుంచి నిన్న కూడా ఒక మృతి ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో 43 GBS కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన GBS రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆయుష హోమాన్ని చేపట్టారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో లక్ష్మీ గణపతి అపమృత్యు ఆయుష హోమం చేశారు. ఈ ఆలయానికి ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆలయంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపులేరు గ్రామ దేవత సత్యమ్మ తల్లి 60వ జాతర వార్షిక మహోత్సవాలు ముగిశాయి. ఈ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయి. రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏపీ IIC చైర్మన్ మంతెన రామరాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మన యొక్క ఉండి నియోజకవర్గం సంబంధించి పెదపులేరు ఉండి మండలం పెదపులేరు గ్రామంలో ఇచ్చేసినటువంటి సత్యమ్మ అమ్మవారి యొక్క వార్షికోత్సవం 61వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్న సమారాధన జరుగుతూ ఉంది. అన్న సమారాధనకి వేలాది మంది భక్తులు, సుమారుగా 10,000 నుంచి 15,000 మందికి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నుండి పెద్దలు కానీ కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అమ్మవారికి నైవేద్యాలు కానీ ఎన్నో సుమారుగా 8-9 రోజుల పాటు ఇక అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేయటం, తదుపరి లాస్ట్ రోజున అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి బంధువర్గం అందరూ కూడా, పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క అమ్మవారి జాతర ఎప్పుడూ కూడా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారో దాతలకి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వారి ఎన్నుకున్న రంగంలో, వ్యవసాయ రంగం కానీ, అక్వా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, వారి రంగాల్లో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసవాచ కోరుకుంటే కమిటీ సభ్యుల్ని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే ప్రతి మనిషి ఒక కార్యక్రమం చేయాలి అంటే కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండాలి. అటువంటి వ్యక్తులందరూ ఈ గ్రామంలో ఉండటం ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమం విశాఖ జిల్లా ఆరిలోవలో చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 2 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ నిందితుడి నుంచి 32 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సుమారు 20 కేసులు ఉన్నాయని డీసీపీ లతామాధురి తెలిపారు. నిందితులకు కౌన్సిలింగ్ ఇప్పించే ఆలోచన చేస్తున్నామని కూడా అన్నారు. అక్కడ 13వ తారీఖు రాత్రి, అంటే తెల్లవారి 14వ తారీఖు 2:25 డైల్ 112 కాల్, ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్ లో ఉన్న అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేకింగ్ అయినట్టుందని కంప్లైంట్. మీరు ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్ లో, అంటే 2nd ఫ్లోర్ లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయింది. ఆ ఫ్లోర్ లో ఉన్న అదర్ హౌసెస్ అన్ని కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైంట్ ఆయన పేరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి దాదాపు 28 తులాలు బంగారం, 1 కేజీ వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్ గా అది
నా ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా సీన్ కి వెళ్ళడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేసాము. అక్కడ ఫెసిలిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేసాము. టెక్నికల్ గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్ గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ ని ప్రెసెంట్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరు కాదు, ఆల్రెడీ 20 కేసెస్ లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్ లో డీసీ పట్టుకుని ప్రాపర్ గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ప్రాపర్టీ ఏంటంటే 31 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్ అండ్ 73,000 క్యాష్. ఇది ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత? 32, దాదాపు 32 లక్షల విలువయ్యే ప్రాపర్టీ. అంటే మొదటి హౌస్ లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు, బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు 2 తులాల వరకు బంగారం, 3 తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ వేయడం జరిగింది. ఈ మొత్తం కూడా రికవర్ చేశాను ఈ పర్సన్ నుంచి. అతన్ని ప్రస్తుతం రిమాండ్ కూడా పంపించడం జరిగింది. రిమాండ్ కూడా అయిపోయింది. సో ఇతని మీద ప్రీవియస్ కేసెస్ గాజువాక, మల్కాపురం ఎయిర్పోర్ట్, ఆరిలోవా, అనకాపల్లి, పెందుర్తి ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి. దాదాపు 20 కేసెస్ ఉన్నాయి. సిపి గారు ఈ టీమ్స్ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. విత్ ఇన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 12 hours కే డిటెక్ట్ చేసేయడం జరిగింది. రికవరీ కూడా అంతే. నెల్లూరులోని సంతపేట గుంటబడి ఆదర్శ పాఠశాలను మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు. పాఠశాల ఆవరణంలోని క్రీడా మైదానాన్ని ఆయన పరిశీలించారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దశల వారీగా క్రీడా మైదానాన్ని సుందరీకరిస్తామని మంత్రి హామీనిచ్చారు. సుబ్బారావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలు స్కూల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, నిన్న 5వ వార్డులో ఒక పార్కు, 14వ వార్డులో ఒక పార్కు, 16వ వార్డు పార్కుని మోడర్నైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించేశారు. జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ 1 month లో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాను ఈ స్కూల్కి. ఈ స్కూల్లో ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకున్నా ఇవన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తాం. 6 నెలల నుంచి 1 year అనుకోండి. అదేవిధంగా అన్ని స్కూల్స్ లో పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ ఎస్టిమేషన్స్ నేను కమిషనర్ గారికి చెప్పాను. ఆ కన్సల్టెంట్ యాక్చువల్ గా పెట్టాను కన్సల్టెంట్, వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ఆ జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్ లో రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తారు. రాబోయే 3 నెలల్లో. అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే లేటెస్ట్ది రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేస్తానని అందరూ కొద్దిగా ఓపిక పట్టుకోండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను. మేజర్ అదే. అయితే రోడ్లు ఎక్కడ చిన్న అంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయించమని అధికారులకు చెప్పాను. ఈ విధంగా ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. మీరు కట్టిన ట్యాక్సులు, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ పన్ను కావచ్చు, లేఅవుట్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్ అన్ని డైవర్ట్ చేశారు. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలు, అన్ని మున్సిపాలిటీస్ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సుబ్బారావు గారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలు స్కూల్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పాను. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వ్యతిరేకంగా నెల్లూరులో నిరసన తెలిపారు. స్థానిక కోటమిట్ట యూసఫ్ పియా మసీదు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ముస్లిం ఐక్యవేదిక సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సయ్యద్ సమీ హుసైనీ అన్నారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ రిపోర్ట్ ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి రాజ్యసభలో ఆమోదించడం దురదృష్టకరమని తెలిపారు. భారతదేశం అనేది మా అందరి జన్మభూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది. అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం.
ఒక్క అవకాశం కానీ ఇస్తే భారతదేశంలో 5 సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు. ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు. ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మస్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా? అల్లా అందరికీ మంచి హిదాయత్ ఇస్తాడు, అల్లా అందరి మనసులను మారుస్తాడు. అదే విధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం, సర్వమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం. దాని తర్వాత 3 తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు. ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్లాలని ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఏ ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు. కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత వక్ఫ్ బోర్డ్ కు 9,70,000 ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు. ఖచ్చితంగా 9,70,000 ఎకరాల భూములు భారతదేశంలో వక్ఫ్ బోర్డ్ కు ఉన్నాయన్నమాట వాస్తవం. దాన్ని మేము కాదంటం లేదు. ఆ భూముల్లో నుంచి 90% మా కులానికి చెందిన రేఖకు దిగువన ఉండేవాళ్ళు కాదు. ఎంతో మంది యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని ఇంజనీర్లు చేసుకొని ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెడ్లలో చదువుకున్న నిరుద్యోగుల్లాగా రోజుకి 200 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏఈఓల సంతకాలు ఫోర్జరీ చేశారు. దళారులతో కుమ్మక్కై సీసీఐకి ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఘటనపై జిల్లా వ్యవసాయ అధికారి విచారణ జరిపారు. రైతుల పేరిట ఆన్లైన్లో తప్పుడు వివరాలను నమోదు చేసి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు హుస్నాబాద్ ఏఓపై ఆరోపణలు వచ్చాయని వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. విచారణ జరిపినట్లు తెలిపారు. నివేదికను జిల్లా కలెక్టర్కి అందిస్తామని తెలిపారు. హుస్నాబాద్ మండలంలోని మందీల, పుట్లపల్లి, మిర్జాపూర్ ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లోని పరిధిలోని గ్రామాలలో పత్తి సాగు చేయకుండా చేసినట్టుగా ఆయా రైతుల వివరాలను నమోదు చేసి ఆ గ్రామాల్లో నుండి ఏఈఓల ప్రమేయం లేకుండా వారి యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి ఈరోజు అభివృద్ధికి పాల్పడినటువంటి హుస్నాబాద్ ఏఓలు తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వం అప్పుడు ఎవరైతే పత్తి నమోదుకు ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకోలేదో వారిని మళ్ళీ పత్తి అమ్ముకోవడానికి మాన్యువల్గా రాయించడానికి ఒకటి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆ అధికారులను ఇక్కడ ఉన్నటువంటి ఏవో కానీ ఇతర అధికారులను వాళ్ళు తప్పుదోవ పట్టించి ఇక్కడ గ్రామాలలో పత్తి సాగు చేయని రైతులకు సైతం వాళ్ళు పత్తి సాగు చేసినట్టుగా సృష్టించి అదేవిధంగా ఏవోల ప్రమేయం లేకుండా వాళ్ళ సంతకాలను ఏవో ఫోర్జరీ చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. ఇది తక్షణమే అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి, సంతకాలు ఏవో సంతకాలు ఫోర్జరీ అని కొన్ని మాల్ ప్రాక్టీస్ జరిగిందండి కాటన్ మీద. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఒక బుక్ అయితే ఏవో ఇక్కడ ఏఎంసీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఆ బుక్లో ఏవో సిగ్నేచర్స్ అని చెప్పి పెట్టున్న ఫస్ట్ పేపర్ వీళ్ళకి వస్తుంది కదా ఏఎంసీకి, అడ్మిట్స్కి డౌట్ ఉంది. ఆ డౌట్పై ఫార్మర్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వచ్చాము. వీళ్ళు కరెక్ట్గా పత్తి పెట్టారా, కొంతమంది ఏమో పెట్టలేదు, వేరే వాళ్ళే తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అట్లా కొంచెం కాంప్లికేషన్, దాన్ని ఇంకా వెరిఫై చేస్తారు. పూర్తిగా అంటే ఇంక ఇదే బుక్ ఆయన తీసుకుంది, ఆయన ఇవి సంతకాలు ఎవరికో. కేసీఆర్ పుట్టినరోజే తమ గృహ ప్రవేశానికి శుభ సమయమని లబ్ధిదారులు భావించారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమాలను అందించారని ఎమ్మెల్యే అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కల్తీ నెయ్యిని అధికారులు పట్టుకున్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకకాలంలో పూతరేకుల షాపులు, హోల్సేల్ నెయ్యి షాపులపై దాడులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. లూజుగా విక్రయిస్తున్న సుమారు 160 కేజీల నెయ్యి ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
ఈ ఆత్రేయపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పూతరేకుల తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజ్గా 4 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ 1 రుక్కయ్య, 2 శ్రీకాంత్ చౌదరి గారు, నెంబర్ 3 సుబ్బారావు గారు, ఇంకొక అతను ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు వేరే షాపుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్ లో ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు 150 kgs స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం. అప్పుడు ఈ స్టాక్ ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇందు మూలంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరూ ఈ ప్యాకెట్స్ తోటే మీరు పూతరేకు తయారు చేయాలి. మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ ఘీ అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు. తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడద్దు. ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ ఘీనే వాడండి. స్టాక్ ఒకసారి 10 కిలోలు, ఒకసారి 150 కిలోలు ఘీ సీజ్ చేయడం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతగా బాజ్పేయిలో పాలాభిషేకం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. దుండిగల్ నుంచి సికింద్రాబాద్ వరకు ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే వివేకానంద్ ప్రారంభించారు. కుత్బుల్లాపూర్లో ప్రయాణికుల అవస్థలను తీర్చేందుకు నూతన బస్సు సౌకర్యం కల్పించామని ఆయన అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల నుంచి నగరంలోని సికింద్రాబాద్ వరకు 230D నెంబర్తో ఈ బస్సు తిరుగుతోంది. अरे फोन नको ముందు పెట్టండి ఫోన్. పల్నాడు జిల్లా పిడుగురాలలో మున్సిపల్ చైర్మన్ 16 మంది కౌన్సిల్ సభ్యులు వైసీపీని వీడారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలో పిడుగురాల అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. స్థానికంగా ఎలాంటి సమస్యలున్నా తెలియజేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నిక కాదు. ఇది మన పిడుగురాళ్ళ అభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాల ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని మీదే మన వాళ్ళ పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో గెలుపోవడంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి. దాన్ని ఎప్పుడు మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఈరోజు మనం చూస్తే లాస్ట్ 5 years కూడా 1924 మధ్య మేమందరూ కూడా కౌన్సిలర్స్గా ఎన్నికైనప్పుడు, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలాసార్లు నేను పేపర్లో కూడా చూశాను, మా వార్డులకి నిధులు కేటాయించండి, కనీసం 10,000 కూడా మా వార్డు అభివృద్ధి నిధులు ఇవ్వలేకపోతున్నారని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కౌన్సిలర్స్ గా మీరు అడిగారు. నేను అనుకున్నా 14-19 మధ్య దాదాపు ఈ పిడుగురాళ్ళ పట్టణానికి 6,000 ఇటుకో ఇళ్ళు తెచ్చాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం, ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం. ఆ రోజు 2 కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్ కి నిధులు తెస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే 1924 మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా పూర్తి చేయలేదు. వారు ఆరా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారుల సహకారంతో మనం ఫస్ట్ మన డ్రింకింగ్ వాటర్ ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా మనం కృష్ణానది జలాలు. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. సీఎం ఆదేశాలతో మహాశివరాత్రిని రాష్ట్ర పండుగ హోదాలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో కోడెల శివప్రసాదరావు కోటప్పకొండను ఎంతగానో అభివృద్ధి చేశారని తెలిపారు. వెనకొచ్చి
పండుగ సందర్భంగా ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు అట్లానే స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు మేమందరం కూడా రేపు పండుగ సందర్భంగా వర్కులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం. పెయింట్లు వేయటం కానీ అన్ని కూడా ఎక్కడైనా కొరలు ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. తొందరలో అన్ని కూడా కంప్లీట్ చేయించి పండుగకి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఈ పండుగని మన కోటప్పకొండ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని కాళహస్తి 3 సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ అన్ని కూడా పనులు చేపడతాం. పండుగ సందర్భంగా ఒకసారి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.